నమస్కారం అండి. లోహరాకి స్వాగతం. సో, ఈ కొత్త సెటప్ ఏంటి అని అనుకుంటున్నారేమో. ఏం లేదండి. మేము జస్ట్ విలేజ్‌కొచ్చాం. సో, నేననుకున్నాను ఈ బ్యాక్‌డ్రాప్‌తో ఒక వీడియో తీస్తే బావుంటదని. సో, అందుకని ఇలా సెట్ చేశాను. ఆహ్, అండ్ గోయింగ్ టు ద వీడియో డీటెయిల్స్. సో, బేసిక్‌గా మనం 2 ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదండీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నానండి. మనం ఎలాగైతే ముందు ఆయిల్‌లో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ స్వీట్ ఆరెంజ్ అండ్ దాని డీటెయిల్స్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్, లేకపోతే ఏ పార్ట్ ఆఫ్ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఆయిల్ అండ్ ప్రాసెస్ ఏంటి, అండ్ అరోమా థెరపీలో బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఇంకా ఆ ఎసెన్షియల్ ఆయిల్ ఏ బెనిఫిట్స్ అంటే ఎలాగ వాడుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. సేమ్ అలాగే ఈ 2 ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం అండి. సో, ఫస్ట్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ గురించి మాట్లాడదాం అండి. సో, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఏంటంటే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఆస్ట్రేలియా అండి. సో, దానికి మెయిన్‌గా లీవ్స్ అండ్ టెర్మినల్ బ్రాంచెస్ నుంచి ఈ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే స్టీమ్ డిస్టిలేషన్ అండి. అండ్ మెయిన్‌గా మనం ఇది స్మెల్ చూసినప్పుడు కూడా అండి, మనకొక మంచి హెర్బల్ స్మెల్ ఉంటదండి. మెయిన్‌గా ఏంటంటే దీనికి యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అలా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే మనం ఇది అరోమా థెరపీలో వాడినప్పుడు మనకి ఒక క్లీన్ ఫీలింగ్, అంటే మనం జస్ట్ అలా డిఫ్యూజర్‌లో పెట్టుకున్నా మనకి ఎన్వైర్న్‌మెంట్ ఒక క్లీన్ ఆ ఫీలింగ్ ఉంటదండి. అండ్ ఇంకా ఇలా అరోమా థెరపీకే కాకుండా డిఫరెంట్ అదర్ ప్రొడక్ట్స్‌లో ఎలాగంటే అండి, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్‌లో మీరు కీన్‌గా అబ్జర్వ్ చేస్తే మీరు వాడే ప్రొడక్ట్స్‌లో గూడా చాలా సార్లు టీ ట్రీ అనేది మీకు కనిపిస్తదండి. ఆహ్, ఎందుకంటే నేను చెప్పాను కదండీ! దీనికి స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయని. అంటే ఇప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే యాక్ని ప్రొడక్ట్స్ అలాంటి వాటిలో చూసినా మీకు కనిపిస్తదండి. కానీ నేను ముందు నుంచి చెప్పినట్టు ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ వెరీ కాన్సంట్రేట్ ఆయిల్స్ అండి. అందుకని కంపల్సరీ మనం వాడేటప్పుడు కంపల్సరీ డైల్యూట్ చేసుకోవాలండి. అది క్యారియర్ ఆయిల్‌తో. ఆ క్యారియర్ ఆయిల్ మీ కన్వీనియన్స్ అండి. కోకోనట్ కానీ, జోజోబా కానీ, లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కానీ. అండ్ ఇంకోటండి, ఇవి నేచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్సే అయినా మనకి కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆహ్, అందరికీ పడతదని కూడా లేదు కదండీ. మనకి చాలా నేచురల్ ప్రొడక్ట్స్ కూడా కొంతమందికి ఒక్కొక్కసారి పడకపోవచ్చండి. అందుకని ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు డూ ఎ ప్యాచ్ టెస్ట్. అంటే ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ స్కిన్ కానీ దేనో ఒక దాని మీద మనం ట్రై చేసి మనకి అంతా బానే ఉంది అనుకుంటే వీ కెన్ ప్రొసీడ్ విత్ ద అప్లికేషన్ అలాగండి. ఆహ్, అండ్ ఆహ్, నేను చెప్తున్నాను కదండీ! ఇది కాంబినేషన్ కూడా ఆయిల్స్ అరోమా థెరపీలో అంటే 2 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ అండ్ 2 డ్రాప్స్ ఆఫ్ రోజ్‌మెరీ మీరు వేసుకొని చూసినా కూడా అరోమా థెరపీలో హెర్బల్ ఫీలింగ్ ఉంటది కాబట్టి బోత్ మనకి బావుంటదండి. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ ఇంట్రెస్ట్. అలాగే కాకుండా ఇప్పుడు రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ గురించి డీటెయిల్స్ గురించి మాట్లాడాలంటే రోజ్‌మెరీ ఏంటంటే అండి, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ స్పెయిన్. ఇది మెయిన్‌గా ఫ్లవరింగ్ టాప్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి ఆయిల్. అండ్ ఇది బేసిక్‌గా ఏంటంటే అండి, స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ సేమ్ లైక్ టీ ట్రీ సేమ్ ప్రాసెసే వాడతారండి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్‌కి. ఆహ్, మీరు మెయిన్‌గా చూస్తా ఉండుంటారండి. నేనైతే చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నాను. ఇప్పుడు హెయిర్ స్ప్రేస్ కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌లో కానీ, రోజ్‌మెరీ అనేది చాలా నోటిసబుల్‌గా ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ లాగా ఉంటుందండి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ ఇంట్రెస్ట్ అండి. ఆహ్, సో, అండ్ ఇంకోటేంటంటే అండి, నేను మెయిన్‌గా అరోమా థెరపీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఈ రోజ్‌మెరీ అనేది ఫోకస్‌కి బాగా వాడతారండి. అంటే మీరు చదువుకుంటున్నప్పుడు ఒక మంచి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ అవ్వడానికి ఇది పెట్టుకున్న అంటే అరోమా థెరపీ సైడ్ రోజ్‌మెరీ అనేది చాలా బావుంటదండి. ఆహ్, అండ్ అంటే నేను మోర్ అంటే అదర్ ఆహ్, అప్లికేషన్స్ ఎందుకు మాట్లాడట్లేదంటే అండి, ఇవి ఎప్పటినుంచో ఉంటున్న ఆయిల్స్ అండి. ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కానీ, ఈ టీ ట్రీ, రోజ్‌మెరీ ఇవి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్స్ అండి. సో, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంటే డిపెండింగ్ ఆన్ పర్సన్ ఇంట్రెస్ట్ ఏ అప్లికేషన్‌కైతే వాడదాం అనుకుంటున్నారో, ఆ ఇన్ఫర్మేషన్ ఆహ్, చాలా ఎక్స్‌టెన్సివ్‌గా కూడా అవైలబుల్ ఉందండి. బట్ మనది బేసిక్‌గా మెయిన్ అరోమా థెరపీ కాబట్టి నేను ఆ బెనిఫిట్స్ అనేవి చెప్తున్నాను. అండ్ అదర్ థింగ్స్ ఎలాగ వేరే
అప్లికేషన్స్ వాడొచ్చు అనేది కూడా నేను చెప్తున్నానండి. అంటే ఇప్పుడు మనం షాంపూ చేసుకునే ముందు 1, 2 అవర్స్ ముందు కూడా మనం ఎలా అయితే ఆయిల్ పెట్టుకున్నామో అందులో కొంచెం కలుపుకొని మనం వీ కెన్ డూ షాంపూ అండి. లేకపోతే షాంపూలోనే ఒక 2 డ్రాప్స్ వేసుకొని వీ కెన్ ట్రై. అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయండి. నేను కూడా యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ ఆయిల్స్ మీద ఎలాగా అనేది ఆల్రెడీ షార్ట్స్ కూడా చేశానండి. అంటే ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తెలుగులో కావాలన్నా నేను చేస్తానండి. అంటే ఆర్ వి యూజింగ్ ద ఎసెన్షియల్ ఆయిల్ రైట్ వే అనేది. సో, అది కూడా వీ కెన్ రిఫర్ అండి. బట్ ఈ పర్టిక్యులర్ వీడియో సీరీస్‌లో నేనేంటే మెయిన్‌గా ఈ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కానీ, ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామని కానీ, లేకపోతే అరోమా థెరపీ బెనిఫిట్స్ ఏంటని కానీ, అవి కవర్ చేద్దాం అని అనుకున్నాను. దానికి తోడు ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ వేరే ప్రొడక్ట్ ఫార్ములేషన్స్ అంటే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ చేయాలనుకున్నా, లేకపోతే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చేయాలనుకున్నా, మెయిన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అండి ఇవి. అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ బేస్డ్‌గా చాలా వరకు దేర్స్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి. సో, హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ అండ్ ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్. బట్ ఇన్ కేస్ ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ డూ కమెంట్ అండి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు లోహ్రా వీ విల్ ఆల్వేస్ రిప్లై. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.